ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సాయి వేదాంశ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట ప్రియా ప్రియా చంపొద్దే. చిత్రం జీన్స్. రచించిన వారు శివ గణేష్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, పాడిన వారు శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే Judges, over to you. అదేంట్రా మెడలో పాములాగా, అదేంట్రా అది? పాటలో ఉంటుంది సార్. శ్రీనివాస్ గారు, రెహమాన్ గారు కూడా ఇంత ఫీల్ ఉండిందా లేదా నాకు డౌట్. కానీ నువ్వు అంత ఫీల్ లో పాడేవరా? Thank you, sir. చంపొద్దే చంపొద్దే ప్లీజ్ ప్లీజ్ ప్రియా చంపొద్దు. అంత ఫీల్ ఎట్లరా ఈ వయసులో నీకు? నేను ఒరిజినల్ సాంగ్ లో లేకపోయినా కూడా ఆ లిరిక్ ఫీల్ చేసా, దానికి తగ్గట్టు ఫీల్ ఇస్తుంది సార్. ఏంటన్నా ఏంటమ్మా ఇంకోసారి చెప్పు. అంటే శ్రీనివాస్ పాడకపోయినా, హరిహరన్ గారు పాడకపోయినా, శంకర్ గారు పాడకపోయినా, ఎస్పీబీ గారు పాడకపోయినా, ఆయన ఆలోచించని ఆలోచన ఈయనకొచ్చి దీంట్లో ఆ మాటకి ఏ భావం ఉండాలో ఆహా ఈయన అర్థం చేసుకుని ఈయన ఇస్తాడు ఆ భావం. సినిమాలో స్టోరీ లేకపోయినా వాడు స్టోరీ క్రియేట్ చేసుకుని ప్రియా చంపొద్దే చాలా బాగుండింది. ఒక 0.5% సాడ్నెస్ తగ్గించి పాడితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. ఇట్స్ అ రొమాంటిక్ సాంగ్ కదా, సపోజ్ టు బి రొమాంటిక్. సపోజ్ ఇన్ హిస్ స్టోరీ వీ డోంట్ నో, ట్రాజిక్ సిచ్యువేషన్. ఆల్ ద బెస్ట్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సాయి నమస్తే సార్. నమస్తే రా. పల్లవి మామూలుగా ఉంది, 2 చరణాలు మహత్తరంగా పాడు, చాలా బాగా పాడు. ముఖ్యంగా 2వ చరణం చాలా గొప్పగా ఉంది. పల్లవి ఇంకా బాగా పాడని అనిపించింది, అదొక్కటే. మిగతా అంతా బాగుంది. ఈ పాట పాడింది ఎవరు? శ్రీనివాస్ గారు సార్. ఈ పాట పాడిన తర్వాత శ్రీని గారి పేరు శ్రీనివాస్ అని ఉండదు, జీన్స్ శ్రీనివాస్ అని ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా పని చేస్తే మనకు పేరు వస్తుంది, కానీ ఒక పని చేస్తే ఆ పేరే మన ఇంటి పేరుగా మారిందంటే అది ఎంత గొప్ప పని అయి ఉంటుందిరా. జీని శ్రీనివాస్ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, శుభలేఖ సుధాకర్ గారు చేసిన పనే ఇంటి పేరుగా మారింది. అంత గొప్పగా పాడారు శ్రీని గారు. నువ్వు కూడా 2వ చరణం అయితే అత్యద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. సెకండ్ చరణంలో నాన్న మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి తర్వాత కోమలాంగి నేను జో కొడతా. ఆ కోమలాంగి అన్న మాట ఎంత అద్భుతంగా ప్రొనౌన్స్ చేసావో. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు నాన్న. యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అంతే. థ్యాంక్ యూ మ్యామ్.